హలో ఎవ్రీవన్. సో రీసెంట్గా కొంచెం వర్క్ ఎక్కువ అవటం వల్ల నా గ్యాప్ వచ్చింది. అంటే రిలీజ్ అయిన మూవీస్ చూశాను కానీ రివ్యూ కూడా పెట్టలేదు. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ జేమ్స్ కెమెరాన్ వీడియో వేర్ ఆల్మోస్ట్ రికార్డింగ్ అయిపోయింది, ఇంకా ఎడిటింగ్ బాకే ఉంది. సో వీడియో యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో రీసెంట్గా చాలా మంచి మంచి మూవీస్ చూశాను, బట్ రివ్యూస్ పెట్టలేదు కాబట్టి ఇవన్నీ కలిపి ఒక వీడియోలో నా థాట్స్ జస్ట్ మీతో అలా షేర్ చేసుకుంటే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను. డోంట్ వరీ, స్పాయిలర్స్ ఏమి ఇవ్వను, జస్ట్ ఇది లైక్ డిస్కషన్ ఆర్ జనరల్ లాగా. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసి మార్టీ సుప్రీం. ఈ మూవీకి వెళ్లే ముందు ఆ ట్రైలర్, ఆ ప్రమోషన్స్ అవన్నీ చూసి ఐ థాట్ ఇట్స్ ఎ టిపికల్ బయోపిక్ డ్రామా వేర్ అండర్డాగ్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత టేబుల్ టెన్నిస్ నేర్చుకుని అసలు అలా ఆర్క్ చూపిస్తారు అనుకున్నాను. కానీ మూవీ అసలు కంప్లీట్లీ మొత్తం డిఫరెంట్. రియల్ ఇట్ వాస్ కెయాటిక్. అంటే ప్రతి 5 minutesకి ఏదో ఒక జరిగిపోద్ది, ఎస్కలేట్ అయిపోద్ది ఈ విషయాలు. అసలు ఓవరాల్ మూవీ మొత్తం కూడా గోల్గా ఉండిద్ది. మెయిన్లీ వాళ్ళు రాసుకున్న మార్టీ అనే క్యారెక్టర్, అంటే ఒక మనిషి తన పని తను చేయించుకోవడానికి అసలు ఏం చేస్తాడు, లైక్ ఏ స్టేజ్ దాకా వెళ్తాడో ఈ క్యారెక్టర్తో మనకు చూపించారు. అండ్ నిజంగా చెప్తున్నా, ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్. అంటే రియల్లీ స్క్రీన్ బయటకు వచ్చి మిమ్మల్ని ఇరిటేట్ చేస్తాడు. లైక్ తను చేసే పనులు కానీ అప్పటికప్పుడు తను చెప్పే మాటలు కానీ దే ఆల్ ఆర్ వెరీ ఇరిటేటింగ్. ఇన్ఫ్యాక్ట్ చూస్తున్న మనకు కూడా తెలుసు, ఇప్పుడు వాళ్ళు పార్క్లో పని చేస్తే ఈజీగా ఎవరికైనా దొరకవచ్చు, చాలా ఎక్కువ రిస్క్ అని. కానీ అయినా సరే అది చేస్తారు. ఇంకోటి నాకు అర్థం కాంది, ఎవరైనా కొట్టడానికి వస్తే ఫాస్ట్ కార్ తీసుకుని పారిపోకుండా ఆ పెట్రోల్ బంక్ దగ్గర మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే ఎందుకు ముందుకెళ్ళాడో తెలియదు. ఒకవేళ వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకుని ఉంటే చాలా విషయాలు డిఫరెంట్గా జరిగేవి. సో ఆ క్యారెక్టర్ తీసుకున్న డెసిషన్స్ కానీ తను చేసే పనులు కానీ దే ఆల్ ఆర్ వెరీ ఇరిటేటింగ్. కానీ అదే మ్యాజిక్, బికాజ్ మనం ఎప్పుడు అంత ఫ్లాట్ క్యారెక్టర్ని చూడము. ఆ విషయాలు కానీ ఆ ప్రొసీడింగ్స్ కానీ దే ఆల్ ఫీల్ వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ ఇప్పుడు అసలు ఏం జరిగిద్దనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. సో ఓవరాల్ మూవీ ఒక మంచి హైలో వెళ్తుంది. అదే నాకు ఈ మూవీలో చాలా బాగా నచ్చింది. సో రియలీ ఈ మూవీ స్టోరీ, డైరెక్షన్ ఇవన్నీ పక్కన పెడితే మూవీకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాసెట్ ఈస్ టిమోథీ షాల్మీ. ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్ అండ్ మళ్ళీ ఈ మూవీతో తాను 100% ప్రూవ్ చేసుకున్నాడు. నిజంగా మూవీ చూస్తున్నంతసేపు మనం మార్టీ అనే క్యారెక్టర్ని చూస్తాము. అండ్ తన పర్ఫార్మెన్స్ మూలానే ఆ క్యారెక్టర్ మనకు అంత ఇరిటేటింగ్ అనిపిస్తాడు. లైక్ స్నాప్లో మాటలు మార్చేయటం కానీ ఎవ్రీథింగ్. నో డౌట్ ఒక బ్రిలియంట్ యాక్టర్ గ్రోత్ మనం లైవ్లో చూస్తున్నాము. అంటే ఇంతవరకు డికాప్రియో అనేవాళ్ళు కదా, సో సేమ్ లెవెల్ ఆఫ్ గ్రోత్ మన ఈ టిమోథీ నుంచో చూడొచ్చు. లైక్ డ్యూన్లో తను యాక్ట్ చేస్తే మెస్సీలాగానే అనిపిస్తాడు, విల్లీ వాంకో లాగా, ఇప్పుడు ఇక్కడేమో మార్టీ సుప్రీం లాగా. రియలీ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆస్కర్స్లో కూడా డికాప్రియోకి మంచి కాంపిటీషన్ ఇస్తున్న టిమోథీ. సో ఓవరాల్ ఈ టిమోథీ యాక్టింగ్ కానీ ఆ పర్ఫార్మెన్స్, డైరెక్షన్ వీటన్నిటి మూలాన నాకు ఈ మూవీ బాగా నచ్చింది. ఈజీగా ఇయర్లో వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీ లిస్ట్లో కూడా ఈ మూవీ నేను పెడతాను. దెన్ నెక్స్ట్ ప్రీవియస్ వీక్ రిలీజెస్లో ఐ సా సెండ్ హెల్ప్. సో ఈ మూవీకి అసలు టీజర్ ట్రైలర్ ఏది చూడలేదు. జస్ట్ వన్ అండ్ ఓన్లీ రీజన్, ఈ మూవీని శామ్ రైమీ డైరెక్ట్ చేశాడు కాబట్టి అలా వెళ్ళిపోయాము. సో రియలీ మూవీ అయితే బాగుంది, మంచిగా ఎంజాయ్ చేసాము. అంటే ఇక్కడ ఒక ఫ్యాక్టర్ వచ్చేసి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాం కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేసాం అనుకుంటా. అంటే అలానే కాదు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యూ మూవీస్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ట్విస్ట్ చూసాక ఓర్ని అనుకుంటాను చూడండి. సో ఇది అలాంటి మూవీ. అంటే క్లైమాక్స్ తో మూవీ సడన్ గా ఫ్లిప్ అయ్యింది. ఇన్ఫాక్ట్ దాని మూలానే మూవీ చూస్తున్నప్పుడు ఓవరాల్ మూవీ మీద ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ క్రియేట్ అయ్యింది. సో రియలీ మూవీలో నాకు నచ్చిన విషయం వచ్చేసి ఆ హ్యూమన్ సైకాలజీ ఏదైతే చూపించాడో, లైక్ మనం చూస్తున్న బాస్ క్యారెక్టర్ ఆర్ తన దగ్గర పనిచేస్తున్న అమ్మాయి క్యారెక్టర్ ఇద్దరు ఎవరు పెద్ద మంచోళ్ళు కాదు. బోత్ హ్యావ్ దేర్ ఫ్లాస్. వాళ్ళిద్దరూ కూడా చాలా వింత పనులు చేస్తారు. సో ఎవరు పెద్ద బ్లాక్ అండ్ వైట్ కాదు, బోత్ ఆర్ ఫ్లాట్ క్యారెక్టర్స్. సో ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. వాళ్ళిద్దరి మధ్యలో బ్యాంటర్, సో వాళ్ళిద్దరిని యూస్ చేసి స్టోరీ ఎలా ముందుకు తీసుకెళ్తాడనేది దట్ వాస్ ఇంట్రెస్టింగ్. ఇంకోటి మంచి మూమెంట్స్ ఉన్నాయి. అంటే శామ్ రైమీ డైరెక్టర్ కాబట్టి కొన్ని చోట్ల మంచిగా భయపెట్టాడు, అంటే టెన్షన్ తెప్పించాడు. వేరు కొన్ని ప్రాపర్ షార్ట్స్ ఉన్నాయి. అంటే రిలాక్సింగ్ మూవీ చూస్తున్నప్పుడు ఆ షార్ట్స్ రాగానే సడన్ గా అటెన్షన్ లోకి వచ్చేస్తాము. సో రియలీ డైరెక్షన్ కూడా బాగుంది. వన్ అండ్ ఓన్లీ థింగ్ ఈస్ ఆ సీజే ఏదైతే యూస్ చేశారో ఇట్స్ లైక్ 2010 సీజే లా అనిపించింది. లైక్ పాత్ ఫైనల్ డెస్టినేషన్ మూవీస్ లో ఏదైనా యాక్సిడెంట్ జరగగానే మొత్తం ఆ బ్లడ్ బయటకు వచ్చేసి ఆ 3D సీజే క్యారెక్టర్ వస్తుంది చూడండి. సో సేమ్ ఇక్కడ అలాంటి సీజే యూస్ చేశారు. మేబీ బడ్జెట్ తక్కువ అనుకుంటా. సో అందుకే ఆ సీజే పోర్షన్ మాత్రం కొంచెం ఆన్ అండ్ ఆఫ్ గానే ఉంటది. బట్ ఇక వాళ్ళు కావాలని ఆ బ్లడ్ కానీ అదంతా ఎక్కువ చూపించడానికి ట్రై చేశారు, ఆ గోరీ ఎఫెక్ట్ క్రియేట్ అవ్వడానికి. సో ఐ కెన్ అండర్స్టాండ్. ఓవరాల్ మూవీ అయితే ఎందుకు చూసామో అన్నట్టు అనిపించదు, మంచిగా ఎంజాయ్ చేస్తాము. మంచి మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ లో ట్విస్ట్ కూడా. సో ఇట్స్ ఎ గుడ్ మూవీ. సో ఎలాగో ప్రీవియస్ వీక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రీవియస్ వీక్ రిలీజ్ అయిన ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ చూశాను, దట్ ఈస్ మాయాసభ. సో ఈ మూవీ మీద కొంచెం మంచి ఇంట్రెస్టే ఉంది, బికాస్ తుంబాడ్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మళ్ళీ మూవీని తీశాడు కాబట్టి. ఇన్ఫాక్ట్ పాప ఆయన ప్రీవియస్ డైరెక్ట్ చేసిన తుంబాడు కూడా చాలా రోజు ప్రొడక్షన్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఈ మూవీ కూడా మూవీ మొత్తం తయారైనా కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరో కొనుక్కోవట్లేదని చాలాసేపు ఆపి ఫైనల్ ఇప్పుడు రిలీజ్ చేశారు. చాలా తక్కువ ప్రమోషన్స్ తో రిలీజ్ అయింది.
బట్ రిలీజ్ చేసిన కంటెంట్ ఇట్ వాస్ బిట్ ఇంట్రెస్టింగ్. లైక్ ఆ థియేటర్, ఆ గోల్డ్ ఏంటనేది బాగా మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సో మరి మూవీ ఎలా ఉంది, ఆ ఎక్స్పెక్టేషన్స్ నిలబడిందా అంటే ఐ వుడ్ సే ప్రిటీ గుడ్. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే తుంబాట్ మూవీ చూసి సేమ్ అలాగే ఉంది కాబట్టి హారర్ ఎలిమెంట్, ఆ థ్రిల్ అది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. సో ఈ మూవీ చాలా డిఫరెంట్ గా ఒక డిఫరెంట్ ట్రాజెక్టరీలో వెళ్తుంది. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ఎక్కడ భయపెట్టాలని ట్రై చేయదు. ఇన్ఫాక్ట్ దీని స్టోరీ కూడా ఆన్ పేపర్ కొంచెం సింపుల్ గా అనిపించచ్చు, బట్ స్టిల్ ద వే దే టేక్ ఇట్, లైక్ ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో దట్ వాజ్ ఇంట్రెస్టింగ్. స్టోరీ తీసుకుంటే ఆన్ పేపర్ కొంచెం సింపుల్ గా అనిపించచ్చు, బట్ క్యారెక్టర్స్ ఏవైతే రాసుకున్నారో దోస్ వర్ ఇంట్రెస్టింగ్. లైక్ మన మెంటాలిటీ కానీ అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకోటి ఈ మూవీలో ఈ స్టోరీ కంటే ఈ మూవీ ఎన్వైరన్మెంట్, అట్మాస్ఫియర్ ఏదైతే క్రియేట్ చేస్తారో దట్ వాజ్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్. నో డౌట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నికలీ బ్రిలియంట్ ఫిలిం. లైక్ చెప్తున్నా కదా, ఆ థియేటర్ సెట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఈ మూవీ లైటింగ్. లైక్ థియేటర్ మొత్తం లైట్ లేదని చెప్పి అందరూ ల్యాంటర్స్ పట్టుకుని తిరిగారు. సో దాని నుంచి వస్తున్న లైటింగ్ ని వీళ్ళు క్యాప్చర్ చేశారు. సో అందుకే ఆ ఫ్రేమ్స్ అన్ని కూడా చూడడానికి చాలా బాగుంది. సేమ్ అలాగే స్మోక్ కూడా ప్లాట్ పాయింట్ లాగా యూజ్ చేశారు. సో దాంతో టెక్స్చర్ అనేది క్రియేట్ అయింది. ఓవరాల్ చెప్తున్నా కదా, మూవీ టెక్నికలీ అయితే బ్రిలియంట్ గా ఉంది. సేమ్ విత్ పర్ఫార్మెన్స్ కూడా అందరూ చాలా బాగా చేశారు. సో స్టోరీ కొంచెం సింపుల్ గా అనిపించింది. అంటే దీనికి కూడా ఒక మంచి మెసేజ్ ఉంది, ఒక ట్విస్ట్ లాంటిది అన్ని ఉన్నాయి. పంచేదైతే ఉండిద్దో అది కొంచెం అటు ఇటుగా అయింది, అంతగా ల్యాండ్ అవ్వలేదు. సో ఐ వుడ్ సే 1.5 hours కాబట్టి స్టిల్ ఓవరాల్ ఇట్ వాస్ అ గుడ్ మూవీ. డెఫినెట్లీ ఊరికే సినీ ఫైల్స్ కానీ ఎవరైనా దీన్ని చెక్అవుట్ చేయొచ్చు. ఓవరాల్ మూవీ బాగుంది, యూ కెన్ ఎంజాయ్ ఇట్ డెఫినెట్లీ. సో ఈ 3 మూవీస్ నేను థియేటర్లో చూశాను. కమింగ్ టు ఓటీటీ, రీసెంట్ గా బాగా వైరల్ అయిన సర్వం మాయ మూవీ ఓటీటీకి వచ్చాక చూశాను. సో నాకు నిజంగా ఇలా స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో మరి ఈ మూవీ ఎలా ఉందంటే మరీ అంత మ్యాజికల్ గా లేకపోయినా స్టిల్ ఇట్స్ అ గుడ్ హోల్సమ్ క్యూట్ మూవీ. అంటే ఆన్ పేపర్ స్టోరీ పెద్ద ఇంట్రెస్టింగ్ గా పెద్దగా ఏమి లేకపోయినా జస్ట్ ఆ ఎమోషన్స్ మెయిన్లీ క్యారెక్టర్స్ ఈ మూవీని లాక్కొచ్చారు. అంటే ఎవరైతే ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతారో వాళ్ళకి మూవీ నచ్చుద్ది. మెయిన్లీ మెయిన్ హీరో అండ్ డెలిలు మధ్యలో బాండింగ్ దట్ వాజ్ హోల్సమ్. అండ్ యాజ్ యూ ఆల్ నో అది మూవీకి మెయిన్ సోల్. సో అది మూవీకి బాగానే వర్క్ అయింది. సో అందుకే ఓవరాల్ మూవీ చూడడానికి బాగుండిద్ది. దాంతోపాటు ఆ సినిమాటోగ్రఫీ అండ్ అలాగే మ్యూజిక్, ప్రొడక్షన్ క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే ఎక్కడ కూడా మూవీ నుంచి బయటకు తీసుకురాకుండా అవన్నీ కూడా మూవీకి ఇంకా ప్లస్ అయినాయి. సో ఓవరాల్ నాకు మూవీ బాగానే అనిపించింది. సో రీసెంట్ గా నేను చూసిన కొత్త మూవీస్ ఇవి కాకుండా ఓటీటీలో మార్వెల్ నుంచి వండర్ మ్యాన్ షో రిలీజ్ చేశారు. ఇది కూడా వచ్చిన రోజే చూసా కానీ రివ్యూ పెట్టలేదు. సో డెఫినెట్లీ ఓవరాల్ ఇట్స్ నాట్ ఏ టిపికల్ మార్వెల్ షో. అంటే సిరీస్ మొత్తం చూసినా కానీ ఆ వన్ షాట్ లేకపోతే ఓవరాల్ అసలు ఇది ఒక సూపర్ హీరో సిరీస్ లాగానే లేదు. సో దట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే మార్వెల్ నుంచి ఈ విషయం చూడడానికి కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. టిపికల్లీ వాళ్ళు సూపర్ హీరో, సూపర్ సూట్ ఇదంతా అలా చూపించుకుంటూ వెళ్తారు కదా, ఇది కొంచెం డిఫరెంట్ గా క్యారెక్టర్, తన బ్యాక్ స్టోరీ, ఎమోషన్, తన సినిమాలో ట్రై చేయటం కానీ మళ్ళీ వేరే అతను బిట్రే, సో ఇదంతా ఓవరాల్ ఇదంతా బాగా తీసుకెళ్లారు. కానీ అయినా సరే రియలీ ఆన్ పేపర్ స్టోరీ ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్ అలా ఏమీ లేదు. బట్ స్టిల్ మార్వెల్ నుంచి వచ్చిన దాంట్లో ఇది కొంచెం ఫ్రెష్గా అనిపించింది. సో అందుకే దీని రేటింగ్స్ అవి కూడా చూస్తే కొంచెం బెటర్గా ఉంది. దట్ ఈస్ ది రీజన్. కానీ దీనికి ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ఏంటంటే ఆడియన్స్ ఒకళ్ళు ఇది మార్వెల్ షో కాబట్టి ఫుల్ ఆఫ్ సూపర్ పవర్స్, సూపర్ సూట్ ఇదంతా ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఓవరాల్ కంప్లీట్లీ డిసప్పాయింట్ అవుతారు. బికాస్ మొత్తం సిరీస్ లో చెప్పా కదా, లాస్ట్ వన్ షాట్ అది కూడా మనకి అలా చూపించినట్టు చూపించారు. దట్స్ ఇట్. సో మళ్ళీ వండర్ మ్యాన్ ఎక్కడ కలుపుతారు, తిని ఎక్కడ తీసుకొస్తారు, తిన తర్వాత స్టోరీ ఏంటి, ఇదంతా ఏది తెలియదు. అప్పుడు వైట్ విజన్ లాగానే తిన్న కూడా మేబీ అలాగే వదిలేస్తారు. ఒకళ్ళంతా బాగా జరిగి ఈ క్యారెక్టర్ కొంచెం క్రేజ్ వస్తే అప్పుడు వీళ్ళు తీసుకొస్తారు తప్ప ఐ థింక్ మళ్ళీ ఇప్పట్లో వీళ్ళు ఈ క్యారెక్టర్ని తీసుకురారు. ఓవరాల్ ప్రీవియస్ 2 weeks నుంచి చూస్తున్న కంటెంట్ ఇది. అంటే యానిమే కూడా ఫాలో అవుతున్నాను, జుజుత్సు కైసెన్ ఇవన్నీ. బట్ స్టిల్ అవన్నీ సెపరేట్గా ఎప్పుడైనా మాట్లాడదాము. సో ఓవరాల్ ఈ వీడియో ఎలా అనిపించింది కింద కమెంట్స్లో రాయండి. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశా కదా. అండ్ అలాగే ఇది కంటిన్యూ చేయమంటారా? లైక్ ఎప్పుడో రిలీజ్ అయిన కొన్ని క్లాసిక్స్ నేను ఒకళ్ళు చూడకపోయి ఫస్ట్ టైం చూస్తుంటే వాటి మీద థాట్స్ ఇలాగే ఎప్పుడైనా వచ్చి ఇలా షేర్ చేసుకోమంటారా లేదా అని కింద కమెంట్స్లో చెప్పండి. సో ఓవరాల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.